దరిద్రం తల మీద నాట్యం ఆడుతుంది అనే సామెత వినడమే కానీ ఇతను చూస్తే నిజం అనిపిస్తుంది. కార్ స్పీడ్ అతన్ని పట్టించింది. అతను ఏం చేశాడు? ఆ కారులో ఏం దొరికింది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఏమైంది? అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళాడు? కారులో ఏం దాచిపెట్టాడు? అంత పెద్ద నేరం ఏం చేశాడు? గట్టిగా ప్రశ్నిస్తే అంతా బయటకు వచ్చింది. ఇదంతా జరగడానికి కారణం స్పీడ్. నిజామాబాద్లో కారులో డెడ్ బాడీ బయటపడింది. కారు డిక్కీలో శవాన్ని పోలీసులు చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ఆపకుండా వెళ్లిన డ్రైవర్ని చూసి కారును వెంబడించి దాస్ నగర్ శివార్లో నిజాం సాగర్ కెనాల్ వద్ద పట్టుకున్నారు. అనుమానంతో కారును తనిఖీ చేస్తే కారు డిక్కీలో మహిళా శవం కనిపించింది. దీంతో నిందితుడు రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు కమలగా గుర్తించారు. ఇక తాజాగా నిజామాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. కారు డిక్కీలో లభ్యమైన శవం ముబారక్ నగర్కు చెందిన 45 ఏళ్ల కమలగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్ కక్ష పెంచుకున్నాడు. కమలకు ఫోన్ చేసి మాధవనగర్ బైపాస్ రోడ్డు వద్దకు రావాలని చెప్పాడు. ఆమె అక్కడికి చేరుకోవడంతో అదే రోడ్డులో కొంత లోపలికి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. మృతదేహంపై తాటి పత్రి రాళ్లను కప్పి ఇంటికి వచ్చాడు. తరువాత అద్దె కారు తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వెళ్ళాడు. మృతదేహాన్ని తాటి పత్రిలో చుట్టి డిక్కీలోకించి అక్కడి నుంచి అతివేగంతో ఆర్మూరు వైపు వెళ్తుండగా మక్లూరు ఠాణా పోలీసులు అనుమానించారు. డిక్కీలోని తాటిపత్రి బయటికి కనిపించడంతో గంజాయి తరలిస్తున్నాడనే అనుమానంతో కారును వెంబడించారు. దాస్ నగర్ సమీపంలోని కాలువ వద్ద కారునాపి తనిఖీ చేయగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది. నిందితుడిని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. మరోవైపు ఈ కేసుపై మృతురాలి బంధువులు సంచలన ఆరోపణలు చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు కమల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమంటూ ఆరోపించారు. హత్యలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. 10 సంవత్సరాలు రాఘు కంపెనీలో ఇప్పుడు చంపిన వాళ్ళ తల్లి మా కమల ఇద్దరు కలిసి పనిచేసారు. అక్కడికి వెళ్ళి పరిచయమై ఇటు దగ్గర వచ్చేసారు. మా ఆవిడకు మొన్న 6 నెలల కిందట 2 తులాల గొలుసు వేయించింది. అది చూసిండు. ఈమె చూసింది 2 లక్షలు లోన్ వచ్చిందని చెప్పింది. ఈయన పైసలు ఫోన్లు పెద్ద ఫోన్ పట్టుకున్నది. మా ఆవిడ దాంట్లో పైసలు ఉన్నాయి. కొడుకు చెప్పినట్టున్నది. నిన్నేం చేసిండో ఏమో, మా అమ్మ రమ్మన్నో ఏం రమ్మని కారు తెచ్చి తోలుకపోయిండు. బీర్ దాపిండో ఏం దాపిండో మత్తుగా మారిపోయి ఇట్లనే పోయింది. దాసనార్ గుట్టల గొడ్డలతో చంపినట్టు అన్ని ఇట్టున్నాయి.